సింహస్వామి దేవస్థానంలో 10వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీ నరసింహస్వామి ఈవో రామకోటిరెడ్డి, ముక్కోటి ఏకాదశి ఇన్ఛార్జ్ లీలా కుమార్లు పాల్గొన్నారు. భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన క్యూ లైన్లు, సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు చంద్రశేఖర్ ఆజాద్ పలు సూచనలు చేశారు. రేపు అత్యంత పర్వదినం, ముఖ్యమైన దినం, పవిత్రమైన దినం ముక్కోటి ఏకాదశి. ఆ సందర్భంగా ఈ మంగళగిరి క్షేత్రంలో మరి వైభవంగా ముక్కోటి ద్వార దర్శనం ఏర్పాటు చేయడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. మరి అన్ని దేవస్థానాల్లో కూడా కేవలం మరి ముక్కోటి ద్వార దర్శనం మాత్రమే ఉంటే, మరి ఈ క్షేత్రం వచ్చేసరికి ముక్కోటి ద్వార దర్శనానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అదే రకంగా శంకుతీర్థం భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేది కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. దాన్ని రేపు ద్వాదశి రోజున మాత్రమే ఇక్కడ ఇవ్వటం అనేది ఈ క్షేత్ర ప్రత్యేకత. అనేకమైన పుణ్య ఫలితాలు, శుభాలు జరుగుతాయని చెప్పేసి ఆ శంకుతీర్థంగా తాగినట్లయితే అని చెప్పేసి అనేక మార్లు నిరూపితమైంది. మరి రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం చెప్పేసి దగ్గర ఒక రోజుకి ఒక 60,000 మంది వరకు, రేపు ఒకరోజు 60,000-70,000 మంది వరకు వస్తారని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అంచనా వేస్తూ పాంచజన్యం అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. ఇది ద్రౌపదేయంలో కృష్ణ పరమాత్మ పాంచజన్యంగా జరుపుకుంటుంది. ఇది తంజావూరు మహారాజు గారు స్వామివారికి సమర్పించుకున్నారు. దీనికి బంగారపు కవచము, అదేవిధంగా ఈ ముత్యాలు, పగడాలు, వైడూర్యాలు అట్లా ఇంటూ ఉంటుంది. ఇది మొత్తం కూడా దీనిలో నుంచి వచ్చే ఓంకార శబ్దం వస్తుంది. ఈ యొక్క శంఖంతో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరికీ కూడా తీర్థం ఇవ్వడం జరుగుతుంది. సాలగ్రామ సలాభారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల ముఖ్యహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీవిష్ణు పాదోదకం పావనం. మన మంగళాద్రిలో ఎగువ సన్నిధిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు కృతయుగంలో స్వయుక్తంగా ఉద్భవించారు. దిగువ సన్నిధిలో లక్ష్మీ సమేతంగా పాండవులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంలోకి ప్రతిష్ఠించారు. ఆ యొక్క స్వామివారు ఇంద్రలోకర నరసింహ సాలగ్రామం ఉన్న స్వామి. ఆ యొక్క సాలగ్రామానికి నరసింహ సాలగ్రామ స్వామివారికి ఈ యొక్క శంఖంతో వైకుంఠ ఏకాదశి రోజు అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క జలాన్ని ఒక పాత్రలో ఉంచి వచ్చిన భక్తులు కూడా ఆ తీర్థాన్ని అందరికీ కూడా ఈ యొక్క దక్షిణావర్త శంఖంతో తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఆ తీర్థం మనం తీసుకున్నట్లయితే